ఖమ్మం నగర శివార్లో వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ కొన్నేళ్లుగా నిరుపేదలు గుడిసెలేసుకుని జీవనం సాగిస్తున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు జేసీబీ బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్నారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పోలీసులు వేల సంఖ్యలో మోహరించారు. దీంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. 10 ఏళ్లుగా తాము ఇక్కడ నివాసం ఉంటున్నామని ఆకస్మికంగా బందోబస్తు వచ్చి కూల్చివేతలు చేపట్టడం అన్యాయమంటూ వెలుగుమట్ల వాసులు వాపోయారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం సమీపంలోని వెలుగుమట్లలో భూదాన భూముల వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. అక్కడ 30 ఎకరాల్లో నిరుపేదలు 600 గుడిసెలను నిర్మించుకున్నారు. అవి అర్బన్ పార్కుకు చెందిన భూమి అని వాటిని ఖాళీ చేయాలంటూ అధికారులు ఒక్కసారిగా జేసీబీ డోజర్లతో స్థావరాలపై విరుచుకుపడ్డారు. దాదాపు 100 మంది పోలీసులు, 14 మండలాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది, 450కి పైగా మున్సిపాలిటీ సిబ్బంది కూల్చివేతల్లో పాల్గొన్నారు. దీంతో అక్కడి నివాసులు భయాందోళనకు గురయ్యారు. ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి పోవాలంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు. కనీసం సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వండంటూ అధికారులను వేడుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, నా ఇంటికి తీసుకోమో, నా సామాన్లు నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. డ్యూటీ అది కాదు, సామాన్లు తీసుకున్నాం సార్. మాకు పోరాటం చేసి ఓటుకోలేదు సార్. ఇంతవరకు నాకు ఇప్పుడు మా వారు చనిపోయి 30 సంవత్సరాలు సార్. నా కిడ్నీలు కూడా బాగలేవు, నా ఆరోగ్యం బాగుండదు సార్. ఎక్కడ ఉందామన్నా ఇల్లు వాకిలి లేదు, ఇంతవరకు ఎవరూ చూపించలేదు. ఏ గవర్నమెంట్ వాడు కూడా చూపించలేదు సార్. దయచేసి మాకు ఎక్కడన్నా చూపించమండి, మీరు చెప్పండి సార్. ఇల్లు లేదు, వాకిలి లేదు. అక్కడ వికలాంగుల కాలనీకి వెళ్ళాం, రోడ్డుకు పోయింది. రోడ్డుకు పోతే సామాన్ అంతా ఇచ్చేడు వేసుకున్నావు. 60 అడుగుల రోడ్డు అంటది. 60 అడుగుల రోడ్డుకి అదంతా పోయింది. పోతే ఇక్కడికి వచ్చిరు, ఆ సామాన్ అంతా వేసుకున్నావు. ఇప్పుడేముంది, ఇక పొచ్చులాలుగుంటమే అయింది. ఈ సామాన్ అంతా తీసుకుపోయి ఎక్కడ పెట్టాలో ఏందో అద్దెకి ఉండే పరిస్థితి కూడా లేదు. అన్ని కూల కొడుతున్నారు. ఏడ పిల్లల్ని వేసుకుని 2 ఆడపిల్లగాళ్ళు మేము ఏడ బతకాలండి. ఇప్పటికిప్పుడు బొమ్మంటే ఏడకి పోయాం మేము. ఇల్లు లేదు, ఏమి లేదు. ఇప్పటికిప్పుడు కిరాయికి మాట్లాడుకోవాలంటే ఎవడిస్తాడు మాకు? మేము ఏడబడి సావాలండి 2 పిల్లగాళ్ళని వేసుకొని. ఇంతేదని ఇచ్చినా మేమన్నా దాగి చేద్దాం కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఓటేసేటప్పుడు ఓటు ఎందుకు అడుక్కోవాలి? ఆ రోజు ఓటు అడుక్కోకుండా ఉండాలి కదా. ప్రజల్ని అన్యాయం చేయడానికైనా ప్రభుత్వాన్ని గెలిపించింది. తామక్కడ 10 ఏళ్లుగా ఉంటున్నామని బాధితులు చెబుతుంటే అధికారుల వాదనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అది అర్బన్ పార్కుకు చెందిన భూమి అని, వారంతా అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. భూదాన భూములను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదంటూ స్పష్టం చేశారు. ఖాళీ చేయాలని ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చామని తెలిపారు. దీనిపై బాధితుల తరపు న్యాయవాది భిన్నంగా వాదనలు వినిపించారు. అక్కడి భూములపై వారికి చట్టపరమైన హక్కులున్నాయని అన్నారు. భూదాన బోర్డు పేదలకు భూములను కేటాయిస్తూ పట్టా భూములు ఇచ్చిందని వివరించారు. వెలుగుమట్ల గ్రామంలో సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది. అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లోయర్ కోర్టు, ఖమ్మం కోర్టు కూడా ఆ ఇండు తీసేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేటస్ కో ఎట్లుందో అట్లా ఉంచండి భూమిని. ఆ గుడిసెలు కానీ ఇండ్లు కానీ వాటిని కూల్చొద్దు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, అవి ఎట్లున్నాయో అట్లా ఉంచండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భూదాన యజ్ఞ బోర్డు వారు ఒరిజినల్గా ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ. హైకోర్టు ఆదేశాలున్నాయి, లోయర్ కోర్టు ఆదేశాలున్నాయి, భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిని ఏకపక్షంగా ఎందుకు కూలుస్తా ఉన్నారో ఇవాళ అర్థం కావట్లేదు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పేదల ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్యగా వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.